హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ సెలబ్రేషన్ వచ్చి లక్కీ బర్త్డే అండి. 23rd అయ్యింది. ఇది 22nd నైట్ 12కి మాట. మేమైతే వెళ్ళడానికి అస్సలు అవ్వలేదు, ఇంక ఖాళీ లేక లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి. మా కోసం చూసి ఇంకా కేక్ కట్ చేసి 12 దాటిందని కేక్ కట్ చేస్తారు. ఇంక నలుగురు కూర్చుని కట్ చేసామని చెప్పాను. వాళ్ళ తమ్ముడు అయితే రాలేదని చాలా ఫీల్ అయిందండి. ఇంకా అయితే తనే కట్ చేసుకుని పాప మొహం ఏదోలా పెట్టిందట. ఇదైతే వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చారండి, ట్రీట్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లోని. ఇది మాట సెలబ్రేషన్. ఇది తర్వాత అయితే ఈవినింగ్ కూడా మేము ఈవినింగే వెళ్ళామండి. ఇంకా మార్నింగ్ అవ్వలేదు వెళ్దామంటేని. సరే ఇంక ఈవినింగ్ 6కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు సడన్గా అన్నారు, ఇంక ఇంట్లో కేక్ కట్ చేయొద్దు, బయటకు వెళ్ళిపోదాము, తమ్ముడు సెకండ్ బర్త్డేకి వెళ్ళాం కదా అమ్మమ్మ గారి ఇల్లు, ఆ హోటల్కి వెళ్దాము అని పిల్లలంటే సరే అని ఇంకా సడన్గా అనుకోకుండా ఇంకా అక్కడికి వెళ్ళామండి. బావగారు అయితే రాలేదు, గుళ్ళో మీటింగ్ ఉంది బావగారికి. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నారు. సరే అని ఈయన, అక్క, నేను, పిల్లలు వెళ్ళామండి. ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అయితే మా అక్క బావగారు వాళ్ళ ఇంట్లో ఏం జరిగినా కంపల్సరీ మేము ఉండాలి వాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని అయితే తీసుకువెళ్తారండి. మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మేము కూడా వెళ్తాము. కంపల్సరీ అయితే ఈయన నేను ఉండాలి కూడాని, అక్క వాళ్ళకి. పిల్లలకి బాగా అలవాటు అన్నమాట, అందుకని ఇంకా మమ్మల్నే తీసుకెళ్తారు ఎక్కడికి వెళ్ళినని. సరే ఇంక సరదాగా వెళ్ళామండి. ఇంకా అయితే అక్కడ కేక్ కట్ చేద్దామంటే అక్కడికి వెళ్ళాం. నిక్కీకి అయితే 8 మెంబర్స్ అండి. అమ్మ తమ్ముడు కూడా వచ్చారు. ఇప్పుడైతే 6 మెంబర్సే. ఈ చిన్నది 6 మెంబర్స్ టేబుల్ తీసుకున్నమాట. తర్వాత అయితే ఐషు ఫుడ్ ఆర్డర్ ఇస్తుందండి. ఎందుకంటే లైట్ వెయిట్గా తీసుకుందామని, హెవీగా అస్సలు ఎండలకి ఏమీ తినలేకపోతున్నాం. అందుకని ఇంకా ఫ్రైడ్ రైస్ని చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది అంతే. ఇంకా అసలు ఏమీ వద్దని చెప్పాము, మీకు ఏమైనా కావాలో ఆర్డర్ ఇచ్చుకోని అంటే వాళ్ళు కూడా ఏమీ తినం అన్నారు. తర్వాత అయితే ఐషు ఈయన నిక్కీ మహేంద్రకి వెళ్ళి కేక్ తేడానికి వెళ్ళారండి. ఈ లోపు వీడియో తీశాను కానీ అది మిస్ అయిందన్నమాట. తర్వాత ఇంకా వాళ్ళు కేక్ పట్టుకుని వచ్చేసారండి. తర్వాత లక్కీకి అయితే ఫోటో ఫ్రేమ్ చేయించాము, ఐషుని వాళ్ళ తమ్ముడు కలిపి చేయించారన్నమాట. ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకుని అది కూడా అప్పటికప్పుడు చెప్తే సరే ఈయన సెలెక్ట్ చేసి డిజైన్ చేసి ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకొస్తారండి ల్యాబ్కి వెళ్ళి. ఇంకా ఫుడ్ తినడమే లేటు. ఫుడ్ అయితే ఇంకా 2 చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ అంతే ఆర్డర్ ఇచ్చాం. ఇంకా అస్సలు చాలా హెవీగా ఉందండి, అసలు ఎండలకైతే ఏమీ తినలేకపోతున్నాం. ప్లేట్ ఇమ్మంటే ఇస్తారనుకుంటా. నిక్కీ బాబా హాయ్ చెప్పు. Bye. Bye. Nikki, bye. Nikki, gravy. Hey, sorry, kuch gravy है. తగిలిందా?
వెళ్ళిపోతున్నాడు కంగారు. అలాగే మన అంకల్ గడి అంత నీట్గా వస్తుంది. స్నాపేనా నాకు ఒకసారి చెల్లికి మళ్ళీ ఇందాక బాగా వచ్చిందా ఫోటో తీయమని. పెట్టండి మామూలుగా. భలే ఉంటే दिव्य होता है బావగారు అయితే లాస్ట్ వచ్చారండి. ఇంకా అంతా అయిపోయాక ఫ్రేమ్ ఓపెన్ చేసినప్పుడు వచ్చారు. ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. వీడియోస్ తీసి ఉంచుతున్నాను కానీ అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. నన్ను చాలా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్ బావగారు. నేను ఇంటికి రామ్మా.